పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే తెరాస అభ్యర్థి వెంకటేష్ నేతకానిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు రావాలంటే లోక్సభ ఎన్నికల్లో 16 మంది తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీ దేవసేనకు అందజేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి పెద్దపల్లి పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్ వద్ద వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్పై వివేక్ ఆరోపణలు చేయడం సిగ్గుమాలినతనానికి నిదర్శనమన్నారు. వివేక్ను ఎంపీ చేసేందుకు తనను అసెంబ్లీకి పోటీ చేయిస్తే తన ఓటమికి కుట్ర పన్నింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వివేక్ అంటే వంచన, వివేక్ అంటే వెన్నుపోటు అని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేటతెల్లమైందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో గులాబీ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు వివేక్ పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావన్నారు. ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయించి వివేక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఖరారు చేశారని, అధినేత ఆదేశాల మేరకు చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారన్నారు. ఓటమి కోసం వివేక్ వర్గం పనిచేసిందని, ఆయన కుట్రలను పసిగట్టిన కేసీఆర్ పార్లమెంట్ టికెట్ వెంకటేష్ నేతకు ఇచ్చారని పేర్కొన్నారు. విద్యావంతుడైన వెంకటేష్ నేతను గెలిపించాలని కోరారు. అనంతరం దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయిన వెంకటేష్ నేత గెలుపుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. అనంతరం టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ఆదరించి పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని, జీవితాంతం రుణపడి ఉంటానని, పార్లమెంటు పరిధిలోని గులాబీ శ్రేణులకు 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సొంత ఎజెండాలు సొంతంగా పోయేటటువంటి స్టైల్లో టీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీలో ఉండవు. అది గలీజ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ఆ కల్చర్ ఉంటుందేమో కానీ ఉద్యమ సంస్థ అయిన టీఆర్ఎస్ పార్టీలో ఆ సంస్కృతి ఉండదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ వాళ్ళు ఏం జరిగింది సోదరులారా, ఇదే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతమంది చేసినటువంటి డ్రామాలు మీ అందరికి కూడా తెలుసు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య గారి మీద మాజీ ఎంపీ వివేక్ వాళ్ళ సొంత అన్నం నిలబెట్టి మన పార్టీ అభ్యర్థిని ఓడగొట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. మరి పార్టీ అభ్యర్థిని అక్కడ ఓడగొట్టే ప్రయత్నం చేయడమే కాకుండా ధర్మపురిలో ఈశ్వరుని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. పెద్దపల్లిలో కానీ, చెన్నూరులో కానీ, మంత్రిలో కానీ, మంచిర్యాలలో కానీ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారు. మరి పార్టీని ఓడగొట్టడానికి పనిచేసిన తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా, బండకేసి కొడతామా ఒక్కసారి మీరందరూ చెప్పాలి. ఇవాళ కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటే ఇలాంటి ద్రోహులకు, అవకాశవాదులకు, వెన్నుపోటు రాజకీయం చేసేటోళ్లకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే దొంగే దొంగ 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 నడిచినట్టు వల్ల కేసీఆర్ నన్ను మోసం చేసిండు, కేసీఆర్ నమ్మించి గొంతు వేసిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సారు కారు 16 అని, సారు కారు 16 అని. ఎందుకంటే మనం అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి యావత్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 16 మంది అభ్యర్థులను గెలిపించినట్టయితే కేంద్ర ప్రభుత్వం మనకు తలవంచి మన ప్రాంత అభివృద్ధి కొరకు అన్ని రకాల నిధులు ఇచ్చి, మన ప్రాజెక్టులు ఇచ్చి, తర్వాత అన్ని రకాల మనకు ఉపయోగపడుతుందని చెప్పి మన కేసీఆర్ గారి యొక్క ఆలోచన. దాన్ని అనుసరించే ఇవాళ గౌరవనీయులు కేసీఆర్ గారు మనందరికి ఒకటే చెప్తా ఉన్నారు. తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కూడా ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరి బోర్లకుంట వెంకటేష్ నేత గారిని గెలిపించుకోవాలని చెప్పి మరి మీ అందరికి మనవి చేస్తూ, తెలంగాణ ఉద్యమంతో నాకు అనుబంధం ఉంది. నేను గ్రూప్ 1 సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవాలనే సంకల్పంతో 2007లోనే తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 1 అధికారుల సంఘాన్ని స్థాపించి దానికి నేను ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ తెలంగాణ ఉద్యమంలో నా పాత్రను నేను పోషించినందుకు గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. అదేవిధంగా నాకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పేసి మేము